గ్రామాల సమగ్ర అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి విడతలో తెలంగాణకు 619 కోట్ల 85 లక్షల నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక మోదీ సర్కారులో తెలంగాణకు 2 విమానాశ్రయాలు వచ్చాయని లోక్సభలో తెలిపారు ఎంపీ రఘునందన్. తెలంగాణ సర్కార్ భూసేకరణ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ కేరళ ఎన్నికల ప్రచారంపై విమర్శలు చేశారు. నేతలు మార్ఫింగ్ అబద్దాలతో కేరళంలో రేవంత్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రాన్ని అక్షరాల ఆచరణలో పెడుతూ ప్రతి గ్రామ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. 2025-26 సంవత్సరం మొదటి విడతలో తెలంగాణకు కేంద్రం 619 కోట్ల 85 లక్షల నిధులు విడుదల చేయటంపై హర్షం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం 10 పని దినాలలోపు సంబంధిత గ్రామ పంచాయతీలన్నింటికీ ఆయా నిధులను వెంటనే బదిలీ చేయాలన్నారు. అలాగే కేంద్ర నిధులకు సమానంగా మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు కేంద్ర మంత్రి. మోదీ సర్కారు వచ్చాక తెలంగాణకు మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలను మంజూరు చేసిందన్నారు ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ సర్కార్ వెంటనే భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి మద్దతివ్వాలన్నారు. లోక్సభ 0 అవర్లో మాట్లాడారు రఘునందన్ రావు. తెలుగు వ్యక్తి రామ్మోహన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వరంగల్ జిల్లా మామునూరులో ఒక ఎయిర్పోర్ట్ని, నా సహచర ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్లో 2వ ఎయిర్పోర్ట్ని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంజూరు చేసింది. అందుకని భారత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపి గౌరవ ప్రధానమంత్రి చేత 2 ఎయిర్పోర్ట్లను త్వరలోనే ప్రారంభించాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఎంపీ డీకే అరుణ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 2 గ్రీన్ ఫీల్డ్ లింక్ రోడ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ 2 గ్రీన్ ఫీల్డ్ లింక్ రోడ్లు తెలంగాణలోని వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల పరిధిలోకి వస్తాయని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ. ఇవి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలుపుతాయన్నారు. డీకే అరుణ వినతిపై సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి. గతేడాది బడ్జెట్లో పెట్టిన 3 లక్షల కోట్లలో 2,40,000 కోట్ల లెక్కలే చెప్పారని, లెక్కలు చెప్పని 60 కోట్లు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేయకుండానే సీఎం రేవంత్ కేరళ వెళ్లి మళ్లీ గ్యారంటీలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. మార్ఫింగ్ అబద్దాలతో సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పూర్తి సంవత్సరం బడ్జెట్ గణాంకాలు ఆడిట్ రిపోర్ట్ బయటికి రిలీజ్ చేశారు సిఏజీ వారు. దాంట్లో వారు చెప్పింది ఏంటంటే 3 లక్షలకు పైగా పెట్టిన మన రాష్ట్ర బడ్జెట్ లో కేవలం 2,40,000 మాత్రమే లెక్కలు చూపించారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక 60,000 కోట్లు వాటికి బడ్జెట్ లో పెట్టిన వాటికి లెక్కలు లేవు. 60,000 కోట్లు అంటే మీరు చూడండి, 3 లక్షల్లో 60,000 కోట్లు అంటే దాదాపు 20%. ఆ 20% ఎటెళ్ళాయో మనందరం ఊహించగలం. అంజన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు. హనుమాన్ జయంతి సందర్భంగా కవాడిగూడ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు బీజేపీ చీఫ్. పార్టీ నేతలతో కలిసి అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు.